దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన వాక్య వాగ్దాన సందేశము నా జీవితాల్లో మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుడే సెలవిస్తున్న మాట, మీరు బలహీనులు కాక. అవునండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని విషయాలలో మనం బలహీనంగా మార్చబడతా ఉంటాం. నిజమే. ఆ బలహీనత ఎందుకు వస్తుంది అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు. మనమేం కావాల్సుకుని బలహీనంగా అవ్వము కదా. బలహీనంగా ఉండడాన్ని బట్టి ధైర్యం కోల్పోతూ ఉంటాం. అందుకే మీరు బలహీనులు కాక అంటున్నాడు దేవుడు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం వహించండి, ధైర్యం తెచ్చుకోనండి. మన పరిస్థితులు మనల్ని అధైర్యపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన పరిస్థితులు మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో అప్పుడే మీరు విజయాన్ని పొందుకోగలుగుతారు. మనకు ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది? మనం ఈజీగా అనుకుంటాం కానీ ధైర్యంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు అనుకుంటాం. కానీ ధైర్యం ఎవరిని బట్టి వస్తుందంటే మన ముందు ఎవరైనా బాగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ధైర్యం వచ్చేస్తుంది. మన ముందు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నావు, బలహీనం అయిపోతూ ఉంటాం, దిగులుతో ఉంటా ఉంటాం, విచారంగా ఉంటా ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అదే తెలిసిన వ్యక్తి ఉన్నాడు అనుకో, ఏదైనా పని చేద్దామని వెళ్తున్నాం, ఎక్కడ ఊరికి వెళ్తున్నామో, పనికి వెళ్తున్నామో, ఒక ఆఫీస్కి వెళ్తున్నామో, ఏదైనా ఒక చోటుకి వెళ్ళేటప్పుడు బలహీనంగా అధైర్యంగా ఉంటా ఉంటాం, తెలియదు కనుక. అదే అక్కడ మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు అలాంటి భావన వస్తే కొంత ధైర్యం వస్తుంది. ఈరోజు ఆ నిన్ను గురించి తెలుసుకున్న వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఉన్నాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పైగా ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, నీ ముందు నడుస్తాడు. ముందు వెలుగుగా, వెనక కావలిగా, నీ పైన మేఘ స్తంభంగా, నీ చుట్టూ ఆవరించి, నీ లోపల ధైర్యాన్ని, నీ గుండెల్లో ఎగసుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపడానికి నీలో ఉండి కూడా ఆయన నేను నడిపిస్తూ ఉంటాడు. కనుక అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. అప్పుడు ధైర్యంగా ఉన్నావు అనుకోండి, మనం చేసేది ఏ పనైనా నిర్భయంగా చేయగలుగుతాము. అప్పుడు మన కార్యమట సఫలమగును. స్తోత్రం. మీ కార్యము సఫలమగును అంటున్నాడు. ఈరోజు నువ్వే కార్యంతో తలబెట్టి ఉన్నావు, ఏ కార్యం జరగాలని ఆశపడుతూ ఉన్నావు, జరగాలని, చేయాలని, చేయబోవాలని, ఇక 2 రోజుల్లో లేదా వారం రోజుల్లో చేయాలని అనుకుంటున్నావో దాని విషయంలో ధైర్యంగా ఉండు. అది క్లిష్టమే కావచ్చు, నీ వల్ల కాదు, ఎస్, నీ శక్తికి మించింది, ఎస్, అంత డబ్బు నీకు లేదు, ఎస్, ఓకే, డోంట్ వర్రీ, బాధపడకండి. దేవుడు చెప్తున్నాడు, నీ కార్యము సఫలమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మీ కార్యం సఫలమవుతుంది. విజయం కావాలంటే, చేసే పనిలో నువ్వు అద్భుతాన్ని చూడాలంటే చేయాల్సింది ఏమీ లేదండి. పరిస్థితిని బట్టి బలహీనంగా ఉండకుండా ధైర్యంగా ఉండటమే మనం చేయాల్సింది. దేవుని నమ్మాం, ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉంటాం, అప్పుడు విజయం పొందగలుగుతాం. ప్రియ వాక్యం అనేటువంటి సహోదరుడా, నీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేనని ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఉన్నాయి. నిజమే, దాన్ని కాదని ఎవరు చెప్పలేరు. ఈ సమస్యలు ఎవరికి రాకూడదు అనుకుంటుండొచ్చు. అవును, నీకు భర్త విషయంలో సమస్య ఉండొచ్చు, భార్య విషయంలో సమస్య ఉండొచ్చు, పిల్లల విషయంలో సమస్య ఉండొచ్చు, కుటుంబం విషయంలో సమస్య ఉండొచ్చు, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. లేదని చెప్పటం లేదు. కానీ అవి అన్నీ ఉన్నాయనడం ఎంత వాస్తవమో అంతకంటే వాస్తవం ఏంటంటే యేసు ప్రభువు కూడా నీతో ఉన్నాడు అనేది గొప్ప వాస్తవం. ఆ సమస్యల కంటే నా దేవుడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. అందుకే ధైర్యంగా ఉందాం. ఆయన నీతో ఉంటాడు, నీ ముందు నడుస్తాడండి, నీ ముందు దూతగా వెళ్తాడు. ఆయన నిన్ను ధైర్యపరచడానికి ఆయన ఉన్నాడు. కనుక నువ్వు ఆయన ఉన్నాక కూడా, దేవుడు నమ్ముకున్నాక, ఈ వాక్యం విన్న తర్వాత కూడా అధైర్యంగా ఉంటే నీవు చతికిలబడతావు, ఏమీ పొందుకోలేవు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండు. అప్పుడు నువ్వు చేసే కార్యం ఏదైతుందో సఫలమవుతుంది. ఈ వాక్యాన్ని నమ్మి నిజంగా ధైర్యంగా ఉండి బలహీనపరిచే మాటలు ఎవరితో మాట్లాడకండి. ఇంకేం జరుగుతుంది, ఇంక జరుగుతుందా అనే విషయాలు కూడా మాట్లాడకండి. బలంగా నా దేవుడు నాకేం కాదండి అనే విషయాలు నువ్వు తెలియపరచు. అతి త్వరలో నీవు అనుకునే కార్యాన్ని నా దేవుడు సఫలపరచును గాక. ప్రార్థన.
మహాగణుడా, శక్తివంతుడానికి వందనాలు, స్తోత్రాలు. ధైర్యంగా ఉండండి, మీ కార్యం సఫలమగునటువంటి విషయాన్ని మాకు తెలియపరిచావు. అవును తండ్రి, మేము మా చుట్టూన్న పరిస్థితులను బట్టి అధైర్యపరచబడుతున్నాము. బలహీనతలు వస్తూ ఉన్నాయి. కానీ ప్రభా, ఈరోజు నాతో మాట్లాడావు. మీరు మాతో ఉన్నాడని, మీరు మాలో ఉన్నారని, మా ముందున్నారని తెలుసుకున్నాము కనుక మేము ధైర్యంగా ఉంటూ ముందుకు సాగి మేము చేసే పనిలో ఆ కార్యము సఫలపరచనుకుంటూ సహాయం చేయండి. ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ ఓడిపోకుండా మేము సఫలమైనట్లుగా నీ కృపను కష్టంలో, నష్టంలో, బాధ, ఇరుకు, ఇబ్బందులు ప్రతి బిడ్డ జీవితంలో మీరే కార్యం జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.